2025లో 16 ప్లస్ టీఆర్పీ నుంచి 10 ప్లస్ 9 ప్లస్ టీఆర్పీకి అయితే ప్రైమ్ టైమ్ సీరియల్స్ అయితే పడిపోయినాయి. అదైపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సీరియల్స్ 8 ప్లస్ టీఆర్పీ దాకా క్రాస్ అయిన సీరియల్స్ ఇప్పుడు 5 ప్లస్ టీఆర్పీ కూడా క్రాస్ కాకుండా ఎంత డౌన్ ఫాల్ అయిపోయాయంటే అంత డౌన్ ఫాల్ అయితే అయిపోయాయి. అసలు 2020 నేను దాదాపు ఇప్పటికి 20 నెలల నుంచి అయితే టీఆర్పీ రేటింగ్స్ వీడియోలు చేస్తున్నాను. ఇంత లో టీఆర్పీ రేటింగ్స్ ఎప్పటికీ చూసిన లేదు. ఆఫ్టర్నూన్ సీరియల్స్ కానీ ప్రైమ్ టైమ్ సీరియల్స్ కానీ ఇప్పటి వరకు అయితే నేను చూసిన లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత టీఆర్పీ తగ్గిపోయింది, అసలు ఇంత టీఆర్పీ పతనం అవడానికి కారణం ఏముంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. మెయిన్గా చాలా బ్లండర్ మిస్టేక్లు అయితే జరిగాయనేసి మనం ఎప్పటి నుంచి అయితే మాట్లాడుకుంటున్నాం. ఆ మిస్టేక్లు ఏమనేసి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరినో ఫస్ట్ టైం వాచ్ చేస్తానంటే మాత్రం మన ఛానల్ లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతండి. అలాగే మీకు స్టార్ మాలో ప్రజెంట్ వస్తున్న సీరియల్లో ద బెస్ట్ సీరియల్, మా ఫేవరెట్ సీరియల్ అనుకున్న సీరియల్ అయితే కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ 7.95 అయితే వచ్చింది ఒక వారం అయితే. ఆ వీక్లో కార్తీక్ దీపం కూడా దగ్గర 16.25 టీఆర్పీ అయితే వచ్చింది. అలాంటి కార్తీక్ దీపం సీరియల్ డౌన్ అయిపోతుంది, ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ డౌన్ అయిపోతుంది. ఈ డౌన్ కారణం ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే 99% పడిందని మనం అయితే అనుకోవచ్చు. ఫెస్టివల్ ఎఫెక్టేనా అంటే ఫెస్టివల్ ఎఫెక్ట్ ఉంది, అలాగే స్టోరీలో డిఫాల్ట్లు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క సీరియల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే బ్రహ్మముడి వన్ అండ్ ఓన్లీ ఒక్క సీరియల్ మాత్రమే 5+ టీఆర్పీ క్లాస్ అయితే, ఆ బ్రహ్మముడి సీరియల్ కూడా ఈ వారం అయితే 5+ కూడా టీఆర్పీ రాకపోవడం అనేది అసలు వర్ణించదగ్గ విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. అలాగే స్టార్ మాలో 2 కొత్త సీరియల్ అయితే మనకు ప్రైమ్ టైంలో కాకుండా ఆఫ్టర్నూన్ సీరియల్ వేయడం అనేది పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది మనం అంతే అనుకోవచ్చు. ఫస్ట్ మనకి సప్తపది సీరియల్ వచ్చినప్పుడే సప్తపది సీరియలే కదా మామూలుగా వస్తూ ఉందేమో, అంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్లో ఏది లేదు కదా అందుకోసం మనం వస్తూ ఉందేమో అనుకున్నాము. కానీ ఇప్పుడు వార్స్ రాల్ సీరియల్ని ప్రైమ్ టైంలో వేస్తారనుకుంటే మనకే షాక్ ఇచ్చి అది కూడా ఆఫ్టర్నూన్కి వేస్తారంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్కి ఎంత బూస్ట్ అప్ అవసరమో మీరే అర్థం చేసుకోండి. అంత బూస్ట్ అయితే కావాలి. అలాగే మగువ సీరియల్ని ఎంత చెత్తగా ఎండింగ్ చేశారంటే అంత చెత్తగా అయితే ఎండింగ్ చేశారు. మంచోళ్ళకి కాలం లేదు అనేసి అంటారు చూడండి, ఆ విధంగా చెంచలం మన ఊరికి అనవసరంగా ఆ విధంగా చేసి ఇక్కడ ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు, ఇల్లులు కాల్ చేశారు, కాపురాలు కూల్చేశారు, ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు. వాళ్ళంతా ఒక్క క్షణం కూడా బాధ పెట్టకుండా, ఒక శిక్ష కూడా వేయకుండా, ఆ శిక్ష అసలు అక్కడ రచ్చబండ అంటేనే శిక్ష వేసేది. అలాంటి శిక్షలో రచ్చబండలో నిలబెట్టి వాళ్ళ దగ్గర ఒక కొరడా దెబ్బలు కూడా కొట్టించకుండా ఎండ్ చేయడం అనేది చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. నన్నే కాదు ఆడియన్స్ కూడా అంతే డిసప్పాయింట్ చేసింది. కాబట్టి టీఆర్పీ రేటింగ్ ఎంత ఘోరంగా అయితే లాస్ట్ వీక్లో మంచి టీఆర్పీ రేటింగ్ రావాల్సిన మగువ సీరియల్కి ఎంత లీస్ట్ టీఆర్పీ వచ్చిందంటే అంత లీస్ట్ టీఆర్పీ అయితే వచ్చిందని మనం అయితే అనుకోవచ్చు. అక్కడ 598 ఎపిసోడ్లతో మగువ సీరియల్ ఎండ్ అవడం కూడా విచారించదగ్గ విషయమే అని చెప్పచ్చు. అదే అయిపోయిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్లో చూసుకున్నట్టయితే మనకి టీఆర్పీ రేటింగ్స్ చూడాలంటేనే బాధగా ఉందబ్బా. నిజంగా చాలా డిసప్పాయింట్ అది చేశాను నన్ను మాత్రం. ఎందుకంటే ఆశించినంత పొదరిల్లు సీరియల్ అబ్బా, అది కూడా బ్లండర్ మిస్టేక్ అని చెప్పచ్చు. అదే సీరియల్ కానీ 7:30, 8:30 ఆ టైంలో కానీ వచ్చింటే ఎంత టీఆర్పీ వచ్చిండేది. అసలు 9 PM పండగ సీజన్లో కూడా ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా వచ్చిన సీరియల్ ఏదైనా ఉందంటే అది పొదరిల్లు సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఏమన్నా టీఆర్పీ రేటింగ్ వచ్చింది అసలు బాబా నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ 9+ టీఆర్పీ క్రాస్ అయింది 9:30 PM కూడా. పండగ టైంలో కూడా అదే పండగ టైంలో ఇక్కడ వేరే సీరియల్స్కి రాలేదు అనేసి మీరు చెప్పచ్చు. ఇప్పుడు పొదరిల్లు సీరియల్కి ఎలా వచ్చింది, పండగ టైమే కదా అది కూడా, ఎలా వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. మధ్యాహ్నం అయితే నేనైతే అగ్రీ చేస్తాను, పండగ ఎఫెక్ట్ అయితే 99% పడింది. కానీ ప్రైమ్ టైమ్ సీరియల్స్కి పొదరిల్లు సీరియల్కి వచ్చిన టీఆర్పీ ఇక్కడ ఎందుకు రాలేదు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే జియో హాట్‌స్టార్లో మీరు చూసుకున్నట్టయితే టాప్ 5 సీరియల్స్ మనకైతే చూడండి ఒకసారి ఏం సీరియల్ ఉన్నాయి. ఫస్ట్ గుండెండ గుడిగంటలు ఉంది, సెకండ్ కార్తీక్ దీపం, థర్డ్ పొదరిల్లు, 4th ఇల్లు ఇల్లాల పిల్లలు, 5th బ్రహ్మముడి, 6th ప్లేస్లో వచ్చి నువ్వుంటే నాదిక, 7th ప్లేస్లో చిన్ని సీరియల్. ఇక్కడ ఇంటింటి రామాయణం ఎక్కడో 10వ ప్లేస్లో అయితే ఉంది. అలాంటి సీరియల్ని ప్రైమ్ టైంలో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. దానికన్నా ముందు ఇంటింటి రామాయణం కన్నా ముందు పాపే మాధ్యమం జ్యోతి 12:30కి వచ్చే సీరియల్లే అక్కడ గ్రేట్గా ఉందంటే అర్థం చేసుకోండి. దానికన్నా ముందు జియో హాట్‌స్టార్లో ట్రెండింగ్లో ఉంది. ఇంకా మీరు మళ్ళీ సీరియల్ చూడండి, ఇంటింటి రామాయణం తర్వాత 3 గంటలకు వచ్చే మళ్ళీ సీరియల్ ఇంటింటి రామాయణంలో ట్రెండింగ్లోకి వచ్చింది, ఇంటింటి రామాయణం తర్వాత వచ్చింది. అలాంటి సీరియల్ని ప్రైమ్ టైంలో వేసుకొని పనికిరాని టైమింగ్స్ ఇచ్చి పనికిరాని టీఆర్పీ రేటింగ్స్ అయితే తెచ్చుకుంటా ఉంటారు. మనం ఏం చేయలేములండి. వాళ్ళకి రేణుకా ఎల్లమ్మ సీరియల్ అయితే
మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ లాస్ట్ వీక్ అయితే టెలికాస్ట్ చేయలేదు, ఎందుకంటే ఫెస్టివల్ ఎఫెక్ట్ ఏమైనా ఉండడం వల్ల టెలికాస్ట్ చేయలేదేమో, గ్యారంటీ అయితే లేదు. పాపే మాధ్యమం చూస్తే 12 PM వస్తా అన్నా కానీ మంచిగా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్ అవడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 3.68 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.22 అయితే 3.2 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత నిన్ను కోరిసెల్లో వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 4.22 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.95 అయితే వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 4.92 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.57 అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ సీరియల్స్లో బ్రహ్మముడి ఒక్క సీరియల్ మాత్రమే కొద్ది గొప్పగా అయితే పర్ఫామ్ చేస్తా ఉందని మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది. అదే అయిపోయిన తర్వాత పలికే బంగారం అని వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 4.30 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.30 అయితే వచ్చింది. సిటీ ఆడియన్స్ ఎంతమంది అయితే చూసారు, విలేజ్ ఆడియన్స్ కూడా అంతే మంది చూసారు, ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ రోజు మాత్రం మనకి మధ్యాహ్నం సీరియల్స్ లేవు కాబట్టి ఈ టీఆర్పీ తగ్గిందా అనుకునేదానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే సంక్రాంతి రోజు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఆ రోజు షో వేశారు. షో వేయడం వల్ల నాకు తెలిసినంత వరకు టీఆర్పీ తగ్గిపోతుందని నేను అనుకోను. ముందు రోజు వెనకాల రోజు అయితే చూసింటారు కాబట్టి అది మనం కన్సిడర్ చేయాల్సిన విషయమే. అదే అయిపోయిన తర్వాత సప్తపది సీరియల్ అర్బన్ వచ్చి 4.09 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.95 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత మగవ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.79 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత అర్బన్ వచ్చి 3.37 అయితే వచ్చింది. ఎండింగ్ వీక్లో ఎంత టీఆర్పీ రావాలి, అసలు మన దగ్గర నుంచి ఒక సీరియల్ వెళ్ళిపోతుందంటే మనం ఎంత బాధపడాలి, అంత బాధ అయితే అసలు కనపడలేదు ఆడియన్స్లో కానీ, అక్కడ ఛానళ్ళ దగ్గర, అలాగే మేనేజ్మెంట్ దగ్గర నుంచి అలాంటి సెంటిమెంటు నాకైతే కనపడలేదా అనిపించింది పర్సనల్గా చెప్పాలంటే. ఎందుకంటే మగవ సీరియల్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందా అనేసి కాసుకొని ఉన్నారు. దానికి తగ్గట్టు ఎండింగ్ కూడా వర్స్ట్ ఎండింగ్ అయితే ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.30 అయితే వచ్చింది. మళ్ళీ సీరియల్ కూడా జియో హాట్‌స్టార్‌లో ట్రెండింగ్లో ఉందంటే అర్థం చేసుకోండి. 3 PM స్లాట్లో ఉండే సీరియల్ ట్రెండింగ్లో ఉందంటే 8:30 PMలో ఉండే సీరియల్ ఎప్పుడో భూలోకంలో అతపాతాళంలో ఉంది. అది అయిపోయిన తర్వాత నువ్వుంటే నా జతగా సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 4.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.15 అయితే ఉంది. ఇది జియో హాట్‌స్టార్‌లో 6th ప్లేస్లో అయితే కొనసాగుతుంది. సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 PMలో కూడా 6th ప్లేస్లో కొనసాగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నిండు మనసు సీరియల్ అసలు జియో హాట్‌స్టార్‌లో ఎందుకో ట్రెండింగ్లోకే రాదు అసలు. నిండు మనసు సీరియల్ ఏమైందో ఏమో నాకైతే అర్థం కాదు, కానీ టీవీలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. అర్బన్ సీరియల్ వచ్చి 7.62 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.10 అయితే వచ్చింది. చిన్ని సీరియల్ కూడా ఏడో ఆటపాతాళంలో ఉంటుంది. అర్బన్ సీరియల్ వచ్చి 9.69 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.36 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చి అర్బన్ సీరియల్ వచ్చి 12.15 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.52 అయితే వచ్చింది. 10 కన్నా లో టీఆర్పీ రావడం కొంచెం విచారదగ్గ విషయమే. ఎందుకంటే 7:30 PMలో కూడా ఇంత టీఆర్పీ బ్రహ్మముడి ఉన్నప్పుడు కానీ, కార్తీక్ దీపం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసిన నెంబర్ 1 ప్లేస్ అయితే 7:30 PM కైవసం అయ్యేది. అలాంటి 7:30 PM 2025లో దరిదాపుల్లో కూడా రాలేదు కార్తీక్ దీపంకి. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే దరిదాపుల్లోకి అయితే రాలేదనేసి మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత 2026లో కూడా గ్యారంటీ అయితే నేనైతే చెప్పలేను. 2026లో కూడా వస్తుందా రాదా అని గ్యారంటీ అయితే లేదు. అదే అయిపోయిన తర్వాత కార్తీక్ దీపం వచ్చి అర్బన్ వచ్చి 13.82 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.66 అయితే వచ్చింది. ఈ సీరియల్ చూడండి మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. ఈ సీరియల్ లేదా పండగ, ఈ సీరియల్ కూడా పండగ ఉంది కదా, ఈ సీరియల్ మాత్రం ఎలా టీఆర్పీ గెయిన్ చేసింది. అలాగే జియో హాట్‌స్టార్‌లో మాత్రం నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్లో అయితే కంటిన్యూ అవుతుందని మనం అయితే చెప్పుకుంటానే ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఇండియన్ రామాయణం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 11.15 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.80 అయితే వచ్చింది. సూపర్ అనిపించింది. అది సూపర్, మీకే సూపర్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇదే టైంలో కానీ పొదరీలు సీరియల్ వేసింటే కార్తీక్ దీపంకి ఎంత పోటీ ఉండేదంటే అంత పోటీ ఉండేది. అలాగే కార్తీక్ దీపం టీఆర్పీ 17+ చూసాక కూడా మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాగే గుండెండు గుడిగంటలు కూడా 15+ టీఆర్పీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మధ్యలో ఉండే సీరియల్ వల్ల ముందుండే సీరియల్, వెనకాల ఉండే సీరియల్ ఎంత ఎఫెక్ట్ అవుతాయంటే అంత ఎఫెక్ట్ అవుతాయి. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాను, అదే జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే గుండెండు గుడిగంటలు చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 11.26 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.19 అయితే వచ్చింది. ఈ సీరియల్ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే నెంబర్ 1 పొజిషన్కి అయితే వచ్చింది. ఈ వీక్లో మాత్రం 2nd ప్లేస్లో అయితే కూర్చోవలసి వచ్చింది. అంతకుముందు వీక్ అయితే ఇల్లు ఇల్లాల పిల్లలు 2nd ప్లేస్కి అయితే వచ్చింది. ఈ వీక్ 9.52 అంటే ఎలా ఉందంటే ఇది పరిస్థితి, అంటే నేను ఉండాను రేస్లో అన్నట్టుంది. అంటే ఒక
100 మార్కులు వచ్చేవాడికి 70 మార్కులు వచ్చినా సరే, ఇంకొకడికి 50 మార్కులు వచ్చినాయి అనుకో, నాకు 70 మార్కులు వచ్చినా నేను ముందుండా అనేసి ఆ విధంగా చూపించుకోవడం అంతే. కానీ ఇక్కడేం పెద్ద గొప్ప మార్కులు, డిస్టింక్షన్ మార్కులు అయితే రాలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత పొదరిల్లు సీరియల్కి అయితే పండగ ఎఫెక్ట్ ఈ సీరియల్కి ఉందనుకుంటే పొదరిల్లు కూడా ఎఫెక్ట్ ఉండాలి కదా. మరి పొదరిల్లు సీరియల్కి ఎందుకు ఎఫెక్ట్ లేదనేసి ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే నన్ను బాగా కలిసివేస్తుంది. మీకేమనిపిస్తుంది? మీకు పొదరిల్లు సీరియల్ ప్రమోషన్స్ చూడండి, మళ్ళీ ఆదివారం రోజు మళ్ళీ వాళ్ళు ఒక కొత్త వెన్యూలో మన రిసెప్షన్ అయితే మొదలుపెట్టారంట. చక్రికి అలా మహాలక్ష్మికి పెళ్లి జరిగింది కదా, వాళ్ళ రిసెప్షన్ మళ్ళీ ఒకసారి అయితే మనకు అందరు ఆడియన్స్ సమక్షంలో చేయాలనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సీరియల్ ప్రమోషన్స్ మాత్రం చింపేస్తా ఉంటారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. మన వాళ్ళు కూడా చేశారు ప్రమోషన్స్. అంటే అందరూ ఆడియన్స్ మధ్య పోయేసి, వీళ్ళు యాక్టర్స్ పోయేసి వాళ్ళ మధ్య సీరియల్ చూడడం కూడా మంచి ప్లస్ పాయింట్ అయితే అయింది. ఎందుకంటే టీఆర్పీ తగ్గిపోయే ముందుకి వాళ్ళు ఆ విధంగా చూడడం కూడా మంచి ఇవంతా స్ట్రాటజీలు సూపర్గా అయితే ప్లే చేస్తూ ఉంటారు. పొదరిల్లు సీము అన్నిటికన్నా ముందుందని మనం అయితే చెప్పుకోవచ్చు. పొదరిల్లు వచ్చి అడ్మిషన్ వచ్చి 9.42 అయితే ఉంది, అలాగే 8.92 అయితే ఉంది. లాస్ట్ వీక్ ఎంత వచ్చిందో ఈ వీక్ కూడా మేబీ అంతే వచ్చింది. ఒక సెకండ్, లాస్ట్ వీక్ ఎంత వచ్చిందో కూడా మీకు చెప్పేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదా లాస్ట్ వీక్ ఎంత వచ్చింది అనేసి. లాస్ట్ వీక్ వచ్చి 9.27 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 9.11 అయితే వచ్చింది. ఈ వీక్ చూసుకున్నట్టయితే 9.27 ఆడ 9.45 ఆడ. చూడండి, మీకే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అసలు అర్బన్లో ఎంత పెరిగిందో చూడండి. మేము వదిలేస్తాం. 9.42, 9.25 నుంచి 9.42 అంటే ఇంక్రీజ్ అయిందే కానీ డిక్రీజ్ అయితే అవ్వలేదు. అర్బన్లో మాత్రం తగ్గింది. 9 రెండు క్రాస్ అయ్యాయి, కానీ ఇక్కడ అర్బన్లో అయితే తగ్గింది. అలాగే నువ్వు లేక నేను లేని సీరియల్లో అర్బన్ వచ్చి 5.02 అయితే వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 4.88 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ సీరియల్ కూడా పండగ టైంలో కూడా 5+ టీఆర్పీ 10 PM అయితే క్రాస్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ద బెస్ట్ ఇచ్చిండే సీరియల్స్ ఏదైనా ఉంటే పండగ సీజన్లో అది ఫస్ట్ బ్రహ్మముడి సీరియల్, సెకండ్ ప్లేస్లో వచ్చి డెఫినెట్లీ కార్తీక్ దీపం అయితే ఆశించినంత అయితే టీఆర్పీ అయితే గెయిన్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత గుండెండ 1 గంటలు, అది అయిపోయిన తర్వాత పొదరిల్లు అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను లేను. హోల్గా తీసుకున్నట్టయితే పొదరిల్లు నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకున్నాను. 2వ వారంలో అయితే నేనైతే చెప్తాను. నెంబర్ 1 ప్లేస్లో అయితే పొదరిల్లు, సెకండ్ ప్లేస్లో అయితే కార్తీక్ దీపం, థర్డ్ ప్లేస్లో నువ్వు లేక నేను లేని సీరియల్ థర్డ్ ప్లేస్లో వచ్చిందనేసి నా గెస్. అలాగే గుండెండ 1 గంటలు 4th ప్లేస్, ఇల్లు ఇల్లాల పిల్లలు 5th ప్లేస్ అయితే నిలిచాయి. కానీ జియో హాట్‌స్టార్లో మాత్రం ట్రెండింగ్లో ఉండే సీరియల్ 5 సీరియల్లో మీ ఫేవరెట్ సీరియల్, అలాగే స్టార్ మాలో ఆల్ టైమ్ మీ ఫేవరెట్ సీరియల్, ఇప్పుడు చూస్తున్న సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఎంత కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. లైక్ చేసి కామెంట్ చేసిందని థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.